అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. సో ఏప్రిల్ 1 కొత్త ఫైనాన్షియల్ ఇయర్లోకి మనం అడుగుపెట్టాము. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ట్రెండ్ ఏ విధంగా ఉంది, మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉందో ఒకసారి చూద్దాం. సో కొత్త ఫైనాన్షియల్ ఇయర్లోకి అడుగు పెట్టిన తరుణంలో మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఈ ఏడాది ఎలా ఉంటాయి, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎలాంటి రిటర్న్స్ వస్తాయన్న ఆశ అంచనాలు ఎక్కువగా ఉన్నాయి మనకి. మేజర్గా ప్రధానమంత్రి గారు చేసిన ఒక వ్యాఖ్యలు, లాస్ట్ 10 years ఓన్లీ ట్రైలర్ మాత్రమే ఉంది, నెక్స్ట్ 100 రోజుల్లో అతిపెద్ద నిర్ణయాలు తీసుకుంటాము అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు. బిగిన్స్ క్యాంపెయినింగ్ ఇన్ యూపీ ఫ్రమ్ మీరట్ నుంచి క్యాంపెయినింగ్ మొదలుపెట్టారు. ఇవాళ బీజేపీ మేనిఫెస్టో కమిటీ కూడా భేటీ కాబోతోంది. మొత్తానికి మోడీ 3.0లో మరిన్ని అద్భుతాలు చూసే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ప్రధానమంత్రి మోడీ గారు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇన్ఫ్రా థీమ్ ఎక్కువగా ఉంటుంది వితౌట్ ఎనీ డౌట్. సో 10 ఏళ్ళు ట్రైలర్ అయ్యేదంటే ఇక నెక్స్ట్ జరిగే 10 ఏళ్ళు ఎలా ఉంటుందో కూడా మనం ఊహించుకోవచ్చు. సో దానికి తగ్గట్టు మనం ప్రిపేర్ అయి ఉండాలి. పదే మనం చెప్తున్నట్టు క్వాలిటీ స్టాక్స్కి ఒక్కటే స్టిక్ ఆన్ అవ్వడం మనం చేసే పని. సో ఏది వద్దు, నో నాన్ సెన్స్ అప్రోచ్ కావాలి అంటే మంచి మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకొని సిస్టమేటిక్ పద్ధతిలో అట్లీస్ట్ ఒక 3 to 4 ఫండ్స్ సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకున్నా సరే కనీసం మీ ఫ్యామిలీకి మీరు సంవత్సరానికి 20-25% తక్కువ లేకుండా రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాక్స్ పరంగా చూస్తే ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా మోస్ట్లీ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. సో పాజిటివ్ ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధం అవుతున్నాయి. బై ఆన్ డిప్స్ అన్న ఒక స్ట్రాటజీని అవలంబించడం ఇక్కడ మంచిది అన్నది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నమాట. బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 1000 కోట్ల రూపాయల ట్యాక్స్ డిమాండ్ నోటీస్ వచ్చింది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి, అసెస్మెంట్ ఇయర్ 2016-17కి సంబంధించి. సో ఇవాళ స్టాక్లో కొద్దిగా మనం బలహీనత చూడవచ్చు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పానాసోనిక్ ఎనర్జీతో కలిసి ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయబోతుంది సిలిండ్రికల్ లిథియం అయాన్ సెల్స్ తయారీ కోసం. సో 2-wheeler మార్కెట్స్కి మరింతగా పెనట్రేట్ అయ్యేందుకు. సో ఇనిషియల్గా అదొక మేజర్ కిక్ ఫ్యాక్టర్ రాకపోయినా తర్వాత జరిగే డెవలప్మెంట్స్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫుల్ లెంత్లో థ్రాటిల్లో ముందుకు వెళ్తే, అంటే ఇప్పటి వరకు ఒక 3-4% మ్యాక్సిమంగా ఉంది. రాబోయే 3 ఏళ్లలో మేబీ గరిష్టంగా 7% మార్కెట్ షేర్ ఉండొచ్చు పెనట్రేషన్ పరంగా. దశాబ్దాల తరబడి మెల్లగా మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఈ బ్యాటరీ వైపు వెళ్ళినట్టయితే లైక్ ఆయిల్ నుంచి, అప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లాంటి కంపెనీస్ మనుగడ ఉండదు. అందువల్ల ముందు జాగ్రత్తగానే మేనేజ్మెంట్స్ ఎంత తెలివిగా వ్యవహరిస్తున్నాయి అక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇన్ఫోసిస్కి ఒక బంపర్ బూస్టర్ ఇది. దాదాపు 7-8 సంవత్సరాలకు సంబంధించి ఒక రిఫండ్ 6,329 కోట్ల రూపాయల రిఫండ్ ఇన్ఫోసిస్కి రాబోతోంది. సో ఒక మంచి ప్రాఫిట్ 6,500 కోట్ల రూపాయలు దాదాపు ప్రాఫిట్ అంటే వీటికి రాబోతుంది కంపెనీకి. బట్ అట్ ది సేమ్ టైం ఒక 1,500 కోట్ల రూపాయల మేర ట్యాక్స్ డిమాండ్ నోటీస్ కూడా వచ్చింది. బట్ దాన్ని పక్కన పెట్టినా కూడా 4,500 వేల కోట్ల రూపాయల మేర ఇన్ఫోసిస్ కిట్టీలోకి వచ్చి పడబోతున్నాయి. జొమాటోకి 11 కోట్ల రూపాయల మేర జీఎస్టీ ట్యాక్స్ నోటీసులు వచ్చాయి. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ జిఆర్ఎస్సి యాన్యువల్ టర్న్ ఓవర్ 3,400 కోట్ల రూపాయల మేర అచీవ్ చేసింది. గతంలో ఎప్పుడు కూడా లేదు ఇలాంటి ఇది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన ఎడ్యుకేషన్ లోన్ విభాగాన్ని పూర్తిగా విక్రయించబోతోంది. ఎన్టీపీసీ సెడ్ that its Barauni thermal power station stage 1 comprising units of 110 megawatts each will be permanently discontinued with effect from March 31st. So negative news. JSW Steel subsidiary JSW Vijayanagar Metallics has commissioned its hot strip mill at integrated steel plant. ఓకే, ఆర్యన్ ప్రో సొల్యూషన్స్ 9 లక్షల షేర్లని 2,215 రూపాయలు చొప్పున నాన్ ప్రమోటర్లకి అలాట్మెంట్ జారీ చేసింది. ఆర్వీఎన్ఎల్ సల్సార్ టెక్నో ఇంజనీరింగ్తో కలిసి లోయెస్ట్ బిడ్డర్గా నిలిచింది. మ్యాక్రోటెక్ డెవలపర్స్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ఏ షేర్ పర్చేస్ అగ్రిమెంట్ టు అక్వైర్ 50% స్టేక్ ఇన్ సిద్ధి వినాయక్ రియాలిటీస్లో వాటా కొనుగోలు చేయడానికి. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ వార్బర్ పింకస్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి పూర్తిగా ఎగ్జిట్ అయిపోవడం కూడా మనం చూసాం. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఎలీట్ ఫోన్ మేకర్ లీడ్స్ ఇన్ క్రియేటింగ్ బ్లూ కాలర్ జాబ్స్, దాదాపు 4 లక్షల ఉద్యోగాలని పరోక్షంగా యాపిల్ ఎకోసిస్టమ్ ఇచ్చింది అండ్ పిఎల్ఐ స్కీమ్ స్టార్ట్ అయిన తర్వాత అని చెప్పి. సో ప్రభుత్వం ఏదైతే ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్లో భాగంగా ఒక మేజర్ స్టెప్ తీసుకుందో దానివల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తున్నాయని క్లియర్ కట్గా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒకటి ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఒకటి అట్ ది సేమ్ టైం ఏసీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సెమీ కండక్టర్ కూడా రాబోయే రోజుల్లో ఇది. అండ్ టీవీ కానీ ఏసీలు కానీ ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకోకుండా దేశీయంగా దిగుమతి చేసుకోవడం వల్ల, దేశీయంగా తయారు చేసుకోవడం వల్ల మనకి డెఫిసిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ట్రేడ్ డెఫిసిట్ విషయంలో కూడా చాలా అగ్రెసివ్గా ముందుకెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ కామర్స్ కార్డ్స్ హాఫ్ ఫుల్ యాజ్ మాస్ మార్కెట్స్ క్రౌడ్స్ థిన్. ఓకే,
ఆర్బీఐ లైక్లీ టు మెయింటైన్ స్టేటస్ కో ఆన్ కీ రేట్. సో ఏప్రిల్ 15వ తారీఖున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీ అనౌన్స్మెంట్ ఉండబోతోంది. సో ఈ వారం జరిగే దాని మీద 5వ తారీఖున అనౌన్స్మెంట్ ఉండబోతోంది. సో ఈసారి స్టేటస్ కో మెయింటైన్ చేయవచ్చు అనేది అనుకుంటున్నమాట. సో అయితే విత్డ్రాల్ ఆఫ్ స్టాండ్స్ అంటే ఇక్కడి నుంచి వడ్డీ రేట్ల తగ్గింపులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ ఆర్థిక సంవత్సరం నుంచి. మేబీ ఇది ఎప్పుడు అనేది తెలియకపోయినా బట్ సంభవ్ వడ్డీ రేట్లు తగ్గే ఛాన్సెస్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. అందులో భాగంగా ఈసారి స్టేటస్ కో మెయింటైన్ చేస్తారా లేకుంటే కొద్దిగా అట్లీస్ట్ ఒక 0.5% వడ్డీ రేట్లు తగ్గిస్తారా అనేది ఇక్కడ చూడాల్సిన అవసరం. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ మే సీ మోర్ గెయిన్స్, బై అండ్ డిప్స్ ఇస్ ద అడ్వైస్. సో బై అండ్ డిప్స్ అనే స్ట్రాటజీ బెటర్గా వర్కౌట్ అవుతుంది అనేది మోస్ట్ ఆఫ్ ది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. ఇండిసెస్ పరంగా చూస్తేనేమో ఎఫ్ఎంసీజీ మేబీ కొద్దిగా ఇక్కడ డార్ హార్స్గా ఉండవచ్చు అనేది ఒక అంచనా. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియాలిటీ, ఆటో కూడా అప్సైడ్ టర్న్ తీసుకోవచ్చు. బ్రిటానియా స్టాక్ని రికమెండ్ చేస్తున్నారు. షేర్ ఖాన్ 4,911 దగ్గర బై చేసి 4,830 స్టాప్ లాస్ అండ్ 5,112 అండ్ 5,266 టార్గెట్ ప్రైజులుగా. దివీస్ ల్యాబ్స్ 3,445 బై, స్టాప్ లాస్ 3,449 అండ్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 3,577 అండ్ 3,653. అలాగే ఎంకే గ్లోబల్ కూడా మనకి ట్రేడ్ ఆపర్చునిటీస్ ఆటో, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఉన్నాయి. హెచ్డిఎఫ్సి లైఫ్, పిఐ ఇండస్ట్రీస్, ప్రజ్ ఇండస్ట్రీస్, సోనా బిఎల్డబ్ల్యూ కొద్దిగా బులిష్ ధోరణిలో ఉన్నాయనేది వాళ్ళు చెప్తున్నమాట. సో ఇక్కడ ట్రేడ్ బుల్ సెక్యూరిటీస్ అనేది వాళ్ళ ప్లాన్ ఇచ్చారు. కొద్దిగా ఒకసారి పాస్ చేసుకొని మీకు ఆసక్తి ఉంటే ఒకసారి చదువుకోవచ్చు ట్రేడర్స్. నో హోల్డింగ్ బ్యాక్, దలాల్ స్ట్రీట్ ఫ్రమ్ రికార్డ్స్ ఈవెన్ ఇఫ్ ఎఫ్పిఐస్ ఆర్ హోల్డింగ్ బ్యాక్. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కొద్దిగా వెనక్కి తగ్గిన, ఎందుకంటే ఏప్రిల్ నెలలో 10 సంవత్సరాలు ఒకసారి రికార్డు చూస్తే 6 సార్లు ఇన్వెస్ట్ చేశారు, 4 సార్లు వెనక్కి తగ్గారు. సో ఆ మిక్స్డ్ ట్రెండ్ ఉంది కాబట్టి ఈవెన్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కొద్దిగా వెనక్కి తగ్గినా కూడా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మంచి పౌడర్తో సిద్ధంగా ఉన్నారు, డబ్బులతో సిద్ధంగా ఉన్నారు. అందువల్ల పెద్దగా భయపడాల్సిన పని ఏం లేదు అనేది ఒక అంశం. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్, మే అంతా కూడా కొద్దిగా లల్ పీరియడ్ ఇది. జూన్లో మళ్ళీ మనకు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన వరకు మేజర్ బిగ్ బ్యాంగ్ రిఫార్మ్స్ అనౌన్స్మెంట్ కానీ అవి ఏం జరిగే అవకాశం ఉండదు. కేవలం జిఎస్టీ నెంబర్స్ కానీ ఆ ఇతర గణాంకాలు మాత్రమే మార్కెట్ ఒక డ్రైవ్ తీసుకుంటాయి. కాబట్టి బెటర్ ఈ 2 నెలలు పక్కన పెడితే మిగిలిన టైంలో మార్కెట్ ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా మంచి లాభాల్ని ఇచ్చే అవకాశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇన్ఫోసిస్ టు గెట్ విండ్ఫాల్ ట్యాక్స్ రిఫండ్ ఆఫ్ 6,300 crores ఫ్రమ్ ఐటీ. అట్ ది సేమ్ టైమ్ Infosys subsidiaries also got orders for tax liabilities of 145 crores and అదొక మేజర్ అప్డేట్ ఇది ఇన్ఫోసిస్కి సంబంధించి. అండ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హ్యాస్ రైజ్ ఎ న్యూ ట్యాక్స్ డిమాండ్ ఆఫ్ 2,763 crores. అదొక అప్డేట్ ఇది. ఏది దీనిలోంచి తీసేసినా కూడా అట్లీస్ట్ 4,500 వేల కోట్ల రూపాయల మేర కిట్టికి అయితే రాబోతుంది. ఫారిన్ ఫండ్స్ దాదాపు 4 లక్షల కోట్ల రూపాయల మేర మార్చ్లో గ్రాస్ పర్చేసెస్ చేశారు. ఇది ఒక రికార్డ్ అనేది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ చూడవచ్చు. మోర్ రీట్స్ ఎంటర్ ఫండ్ హౌస్ పోర్ట్ఫోలియోస్. ఎంబసీ కానీ, మైండ్ స్పేస్, నెక్సస్, బ్రూక్ఫీల్డ్ ఏవైతే ఈ స్టాక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఫండ్ హౌసెస్ కొనుగోలు చేస్తున్నాయి. స్థిరమైన క్యాష్ ఫ్లోస్ ఒకటి అండ్ స్టాక్లో స్థిరమైన వృద్ధి ఇవన్నీ కూడా స్టాక్స్కి కలిసి వచ్చే అంశాలు అన్నట్టుగా. 1 ఇయర్లో ఎంబసీ 18%, మైండ్ స్పేస్ 5%, నెక్సస్ 22%, బ్రూక్ఫీల్డ్ 23% మీద రిటర్న్ ఇచ్చాయి. నికరంగా డీసెంట్ సైజ్ డివిడెంట్ ఇస్తూ డీసెంట్ అప్సైడ్ ఈ స్టాక్స్లో ఉంటాయి. కాబట్టి మన పోర్ట్ఫోలియోలో అట్లీస్ట్ ఒక ₹10, ₹1 రీట్స్ వైపు కూడా పెట్టుబడి పెట్టినా కొద్దిగా మనకి రిస్క్ని డైవర్సిఫై చేసుకున్నట్టు అవుతుంది. ఓఎన్జీసీ దాదాపు 7,224 కోట్ల రూపాయల మేర డివిడెంట్ ప్రభుత్వానికి ఇచ్చింది. సో ఒక అతిపెద్ద చెక్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ నుంచి ప్రభుత్వానికి అందింది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఎంపీసీ మే కీప్ రెపో రేట్ స్టాండ్స్ అన్చేంజ్డ్ అట్ FY25 ఫస్ట్ మీట్. నౌ AI టు హెల్ప్ స్ప్రెడ్ యాక్సెస్ టు గవర్నమెంట్ స్కీమ్స్. సో గవర్నమెంట్ స్కీమ్స్ మరింతగా జనాల్లోకి వెళ్తూ సరైన బెనిఫిషరీస్ అందడానికి ఏఐని కూడా వాడుకోబోతున్నట్టు ప్రభుత్వం ఆలోచనలో ఉంది. అండ్ కొన్ని స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నారు. ఎకనామిక్ బిజినెస్ స్టాండర్డ్లో స్మాల్ క్యాప్ స్టాక్స్లోనేమో నాట్కో ఫార్మాని రికమెండ్ చేస్తున్నారు. UTI AMC, మనప్పురం ఫినాన్స్, బలరాంపూర్ చీనీ, మహానగర్ గ్యాస్ ఈ స్టాక్స్ అన్ని కూడా రికమెండేషన్లో భాగంగా. అంటే ఎందుకు అనేది క్లియర్ కట్గా డీటెయిల్డ్గా ఇచ్చారు. ROE 24% నాట్కో ఫార్మాకి, PE 13 PE, ప్రైస్ టు బుక్ వాల్యూ 3.2,
నెట్ ప్రాఫిట్ 228 crores, సిఎంపి 952 దగ్గర ఉంది. సో టార్గెట్ ప్రైజులు ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయకపోయినప్పుడు కూడా, బట్ ఓవరాల్గా ఈ మిడ్ క్యాప్ స్టాక్స్, ఈ స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో కరెక్షన్స్లో ఖచ్చితంగా ల్యాపప్ చేసుకోవచ్చు అనేది వీళ్ళు చెప్తున్నమాట. అలాగే మిడ్ క్యాప్లో ఎన్ఎండిసి, ఇంద్రప్రస్థ గ్యాస్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, అశోక్ లేలాండ్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్ని వీళ్ళు రికమెండ్ చేస్తున్నారు. Full throttle ahead, FY24 roars to 4.23 million PV sales, 4.15 million in retail. సో సేల్స్ విపరీతంగా ఉంది, ఆటోమొబైల్ సేల్స్ అదొక మేజర్ అప్డేట్. ఇది రాబోయే సంవత్సరంలో కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంది. బట్ గ్రామీణ స్థాయిలో ఈసారి వర్షపాతాలు ఎలా నమోదవుతాయి, గ్రామీణ స్థాయిలో కూడా, ఎందుకంటే ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో అదే ఊపు, అదే జోరు కొనసాగితే మరింతగా 2-wheeler స్టాక్స్ కూడా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది ఈ ఆర్థిక ఏడాదిలో. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.